హలో ఎవ్రీవన్. మనం ఈరోజు రతన్ టాటా రోడ్డు థర్డ్ మంత్ అప్డేట్ ఇస్తున్నాను నేను ఇప్పుడు రావరియల్ ఎగ్జిట్ దగ్గర ఉన్నా. మీరు అది చూడొచ్చు. రావరియల్ ఎగ్జిట్ మనకిది. సో మీరు అక్కడ వండర్లాగా అనిపిస్తుంది. సో ఇది ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ వర్క్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. లాస్ట్ మంత్ మనకు ప్లెయిన్ ల్యాండ్ కనిపించింది. ఇక్కడ ఇవాళ నాకు వర్క్ కనిపిస్తుంది అన్నట్టు. ఈ 2-3 డేస్ నుంచి మనము వర్క్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మీరు అటు చూడొచ్చు, అది నారాయణ కాలేజ్ కనిపిస్తుంది. ఒకసారి మీరు ఆడ వర్క్ కూడా చూడొచ్చు. ఇక్కడ జేసీబీ రన్ అవుతుంది. సో ఇది మనం అంటే మనము 0 మైల్ స్టోన్ దగ్గర ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు రతన్ టాటా రోడ్ 0 మైల్ స్టోన్ దగ్గర ఉన్నాం, రావరియల్ ఎగ్జిట్ దగ్గర. సో మనం ఇప్పుడు 1 కిలోమీటర్ 550 మీటర్స్ రావరియల్ ఎగ్జిట్ నుంచి. సో మనము కలెక్టరేట్ కొద్దిగా జస్ట్ బిఫోర్ ఉన్నాం మనం. ఇది 1 కిలోమీటర్ 550 మీటర్స్ దగ్గర. సో మనకు లాస్ట్ మంత్కి ఈ మంత్కి కూడా వర్క్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో మనకు ఆర్ఓవి టైప్ ఇదంతా వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది. మీరు చూడొచ్చు. మీరు ఈ సైడ్ యాంగిల్స్ నుంచి మనకు రోడ్ వెళ్తుంది. ఈ మధ్యలో దాదాపు మనకు చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. సో ఇది మనకు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో మనకు మెట్రో కానీ ఎంఎంటీఎస్ కానీ అన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి మనకు రైట్ సైడ్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్ ఛాన్స్, అది మనకు న్యూస్, అది మనకు బుల్లెట్ ట్రైన్ ఛాన్స్ రైట్ సైడ్ ప్లానింగ్లో ఉంది. మధ్యలో మనకు వచ్చేసి మెట్రో కానీ ఎంఎంటీఎస్ కానీ అన్నట్టు న్యూస్లో మనకు ప్లానింగ్స్ వస్తున్నాయి అన్నట్టు. సో మీరు ఇది చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకు మీర్ఖాన్పేట్ వరకు రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మనకి వర్క్ అంతా చేస్తున్నారు. తర్వాత మనకు అక్కడి నుంచి ఎల్ఎన్టీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అన్నట్టు. సో మనం ఇది కలెక్టరేట్ రోడ్ దగ్గర ఉన్నాము. సో ఇది మైల్ స్టోన్ వచ్చేసి 2 కిలోమీటర్ 200 మీటర్స్ అన్నట్టు. సో మనకు లాస్ట్ మంత్లో ఇక్కడ మనకేం వర్క్ కనపడలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కొంచెం ఇనిషియేట్ చేసిండ్రు వర్క్. ఇది 2 కిలోమీటర్ 200 దగ్గర. సో మనకు కలెక్టరేట్ పక్క నుంచే వెళ్తుంది అన్నట్టు. ఈ రోడ్ మన కలెక్టరేట్ రోడ్ ఉంది కదా, ఈ కలెక్టరేట్ రోడ్ కూడా ఇందులోకి మెర్జ్ అవుతుంది. మీరు ఇది చూడొచ్చు. ఈ వర్క్ ఇది ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు. ఈ వర్క్ ఇక్కడ లేకుండే ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు. కలెక్టరేట్ మీరు చూడొచ్చు. కలెక్టరేట్ బిల్డింగ్ మనకు క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు.
మనం ఇప్పుడు లేమూరు నుంచి రాచులూరు మధ్యలో ఉన్నామన్నట్టు. సో సో మనకు ఈ పొజిషన్ మాత్రం వర్క్ చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. మనము ఎవ్రీ మంత్ మనకు ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు లాస్ట్ మంత్ ఈ స్ట్రక్చర్స్ అంతా ఇంత హైట్లో లేకున్నాయి, ఇప్పుడు మీరు ఈ స్ట్రక్చర్స్ చూసుకోవచ్చు. సో మీకు ఆ ముందు ఆ డీసీఎం వెళ్తున్న దగ్గర ఆ పిల్లర్స్ కూడా కనిపిస్తుండొచ్చు. సో ఇక్కడ మాత్రం వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఇది మనం ఉన్న పొజిషన్ వచ్చేసి లేమూరు రాచులూరు మధ్యలో ఉన్నాం మనం. ఓకేనా? ఇందాక మనం వచ్చిన
సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది మనము స్కిల్ యూనివర్సిటీ మనకు ఎదురుగా కనిపిస్తుంది. మనం బేగర కంచ దగ్గర ఉన్నాము. మీరు అది పవర్ గ్రిడ్ చూసుకోవచ్చు. సో నేను లాస్ట్ టైం ఏ విధంగా అయితే మనము లేమూరు రాచలూరు అక్కడి నుంచి మనము రతన్ టాటా రోడ్ కన్స్ట్రక్షన్ స్టేటస్ చూసుకుంటూ ఎట్లయితే అదే రోడ్ మీద మనము కంటిన్యూగా వచ్చినామో, సో ఇప్పుడు కూడా నేను అదే కంటిన్యూగా అదే రోడ్ మీద వచ్చాను. ఆ వీడియో నేను మీకు ఆల్రెడీ చూపించాను, మీరు అది చూసారు. అది ఒకసారి మీరు అది గమనించుకోవచ్చు. సో అయితే మనకు లేమూరు రాచలూరు ఆ బెల్ట్ మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ బేగర కంచ ఇక్కడి వరకు కూడా నాన్ స్టాప్గా ఎక్కడ కూడా బ్లాకేజ్ లేకుండా నాన్ స్టాప్గా వర్క్ జరుగుతుంది. సో మనకు ఈ ఆర్ఓబి వచ్చే చోట పిల్లర్ వర్క్ కానీ, సో మనకు రోడ్డు వర్క్ కానీ ప్రాపర్గా ఎక్కడా కూడా బ్లాకేజ్ లేకుండా ఫుల్ స్ట్రెచ్లో లేమూరు రాచలూరు సో బేగర కంచ ఈ పొజిషన్ వరకు ఆల్మోస్ట్ స్కిల్ యూనివర్సిటీ వరకు ఎక్కడా కూడా ఆగకుండా రోడ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. వర్క్ పొజిషన్ కూడా మనకు ఏ మంత్కి ఆ మంత్కు మనకు కంటిన్యూస్గా అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ మంత్కి ఇప్పటికీ చాలా వర్క్ స్టేటస్ అప్డేట్గా ఉందన్నట్టు, వర్క్ చాలా వరకు కనిపిస్తుంది మనకు. సో ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ వచ్చేసి ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది మనకు గవర్నమెంట్ అలాట్ చేసిన ప్లాట్స్. ఇది మనం బేగర కంచ దగ్గర ఉన్నాం కాబట్టి ఇది అక్కడ మీరు స్కిల్ యూనివర్సిటీ, ఒకవేళ నాకు పాసిబిలిటీ ఉంటే స్కిల్ యూనివర్సిటీ అప్డేట్ కూడా నేను ఒకసారి ఇవ్వడానికి మీకు ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి మనకు ఏదైతే 200 ఫీట్ రోడ్డు మనకు టిఆర్ఎస్ గవర్నమెంట్లో మనకు కందుకూరు శ్రీశైలం హైవే నుంచి ఇక్కడ వరకు అయితే ఏదైతే వర్క్ కంప్లీట్ అయిందో రోడ్డు, సో ఆ రోడ్డును బైసెక్ట్ చేసుకుంటూ ఈ రతన్ టాటా రోడ్ వెళ్తుంది కదా. సో ఇక్కడ నుంచి బేగర కంచ నుంచి నేను అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మనకు అటు ఇటు కనెక్టివిటీ వచ్చేసిందా లేదా అనేది చెక్ చేసుకొని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను, మీరు అది చూడొచ్చు. సో నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకసారి వీడియో తీసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను పాసిబిలిటీ ఉంటే. సో మనం ఇది మైల్ స్టోన్ 16 కిలోమీటర్ 250. మనము రతన్ టాటా రోడ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తున్నాము. సో మీకు అది ముందు స్కిల్ యూనివర్సిటీ కూడా కనిపిస్తుండొచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది, వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ సైడ్ ఇంకా చాలా స్పీడ్ అవుతుంది వర్క్. మనం లాస్ట్ టైం ఇంకెళ్ళే పోయినామా? లాస్ట్ టైం ఇక్కడ నుంచి పోనీకి దారి లేకుండే, అదే ఈసారి ఇక్కడ నుంచి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎవ్రీ మంత్ కొత్త అప్డేట్ ఇవ్వాలి కాబట్టి మైల్ స్టోన్ 17 కిలోమీటర్ల 800 మీటర్స్, 16 కిలోమీటర్ల 800. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు వర్క్ మొత్తం రాళ్ళు పగలగొడుతున్నారు. లాస్ట్ టైం ఇదంతా స్టార్ట్ కాకుండే వర్క్. స్కిల్ యూనివర్సిటీ వర్క్ కూడా ఫాస్ట్ అవుతున్నట్టుంది. అంటే December 9th అది చూడొచ్చు మీరు స్కిల్ యూనివర్సిటీ.
మన ఫస్ట్ వీడియో ఇప్పుడు ఆడ కటింగ్ అవుతున్న ఆ హిల్ సెక్షన్ ఎక్కి తీసినాం అప్పుడు టోటల్ ఇక్కడంతా బ్లాక్ ఉండే. మొత్తం బ్లాక్. ఇది ఈ లాస్ట్ మంత్కి ఈ మంత్కి మధ్యలో మిడిల్లో ఇది స్టార్ట్ అయింది వర్క్ అంతా. అట్లా అటు నుంచి లాస్ట్ ఈ వరకు జరిగే ప్లేస్లో ఫస్ట్ మంత్లో తీసినాం మనం. ఫస్ట్ మంత్లో తీసింది ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్ చాలా ఫాస్ట్ అవుతుంది. అసలు మనం 2 monthsలో మనకు ఇది చాలా పొజిషన్ మారిపోయింది. మన ఫస్ట్ మంత్ తీసిన పొజిషన్ ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చేసింది. ఇది ఫస్ట్ మంత్ దీనిపైన ఎక్కి తీసినుండే. మల్టిపుల్ ఎక్స్కవేటర్స్ చాలా స్పీడ్ మీద అవుతుంది. ఇది స్కిల్ యూనివర్సిటీ. క్రషర్ ప్లాంట్ కూడా ఇక్కడే రెడీ చేసిరు. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే ఇది అవతల సైడ్ ఉండే, ఎఫ్సిడి బ్యాక్ సైడ్ ఉండే, ఇప్పుడు ఇక్కడ సో మనం ఫస్ట్ మంత్ వీడియో తీసినప్పటికి ఇప్పటికీ సో ఎక్కడో పోయింది వర్క్. ఇక్కడ 18 కిలోమీటర్స్ మంత్కి ఈ మంత్కి చాలా వరకు మైల్ స్టోన్. ఇది చాలా ముందుకు వెళ్తుంది వర్క్. ఇక్కడ చూడండి వర్క్ అయింది, ఫాస్ట్గా అవుతుంది వర్క్. ఫాస్ట్గా అవుతుంది. లాస్ట్ పోనీకి రాదు. ఇది ట్రంపెట్ జంక్షన్ వస్తుంది కదా ఇక్కడ చుట్టుముట్టి ఎక్కడ చూసినా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది ఇది వచ్చేసి మనకు కుర్మిత వద్ద మనం బీతాన్పేట దాటి టువర్డ్స్ మనకు ముచ్చర్ల, కర్తాల్, ఆకుతోటపల్లి ముందుకెళ్తాం మనం ఇక్కడ నుంచి.
ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు ఎఫ్సిడిఏ బ్యాక్ సైడ్ అవుతుంది. ఇది మనకు ఆ హిల్ సెక్షన్ తర్వాత ఎఫ్సిడిఏ ఉంటుంది. ఆ ఎఫ్సిడిఏ తర్వాత మనం దాని వెనుక ఉంటుంది ఉన్న పొజిషన్ అన్నట్టు ఇది. సో ఇది మనము కడతాల్కి మీర్ఖాన్పేట్కి మధ్యలో ఉన్న బిట్ ఇది. మనము శ్రీశైలం హైవే నుంచి ముచ్చర్ల దాటి ముందుకు వచ్చిన తర్వాత ఈ వర్క్ స్టేటస్ మనకు రతన్ టాటా రోడ్ది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎగ్జాక్ట్లీ మీర్ఖాన్పేట్ ఎఫ్సిడిఏ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనం ఇప్పుడు ఆ హిల్ సెక్షన్ కనిపిస్తున్నది. మీకు ముందు అప్డేట్ ఇచ్చాను నేను, అది దాని తర్వాత ఉన్న పొజిషన్ ఇది. ఇది నేను మనకు లాస్ట్ 2 months నుంచి ఇటు సైడ్ మనకు అప్డేట్ ఇవ్వలేదు. సో ఈ మంత్ మాత్రమే ఇది మీకు చూపిస్తున్నాను నేను ఇది. సో లాస్ట్ 2 months ఈ పొజిషన్ నేను చూపించలేదు మీకు. సో ఇది మనము ఇప్పుడు ఇది మనం స్ట్రైట్గా మళ్ళా మనం ముందుకు వెళ్తే ఇది కడతాల్ లొకేషన్కి పోతుంది అన్నట్టు. అన్మాస్పల్లి కడతాల్ లొకేషన్కి పోతుంది. అంటే మనము బేగరకంచ ఎఫ్సిడిఏ ఈ పొజిషన్ మనకు ముచ్చర్ల పొజిషన్ దీని తర్వాత మనకు అన్మాస్పల్లి కడతాల్ పొజిషన్ వస్తుంది అట్లా. ఓకే.